కంప్యూటర్ ఏం చెప్తుంది మీకు? మీకన్నా మేధస్సు కంప్యూటర్ కొంటుందా? ఉండదు కదా. మీరు కంప్యూటర్ని ఆన్ చేయాలి తప్ప కంప్యూటర్ని ఆన్ చేసి మీరు నేర్చుకునేది ఏముంటుంది చెప్పండి. కాబట్టి సీనియర్ నాయకులు కానీ, ఆ తర్వాత నాయకులు కానీ, కుటుంబాలు త్యాగం చేసిన వాళ్ళు కానీ, కార్యకర్తలు కానీ, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మీరు అన్నం తిన్నారో లేదో సార్, వందల మంది వేల మంది కార్యకర్తలు ఆ రోజు అన్నం వండుకోలేదు. మీరు అక్కడ దోమలు కుడుతున్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది, ఏసీ లేదు అని కోర్టులో కేసు వేసినప్పుడు కొన్ని లక్షల మంది ఆ రోజు ఏసీలు బంద్ చేసుకున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారికి లేని ఏసీ మాకెందుకు అన్నారు సార్. మీరు ఒక్కసారి జైలు నుంచి బయటకు వచ్చి హైదరాబాద్ వస్తారని తెలిస్తే యావత్ హైదరాబాద్ అలా మొత్తం టీవీలు చూసుకుంటూ అర్ధరాత్రి రోడ్డు మీద నిలబడిపోయింది సార్. ఆ రోజు నాకు తెలిసి అన్ని హిందువుల పండుగలు ఒక్కరోజు వస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ రోజు అలా ఉంది సార్. మీరు ఎన్నికలో నిలబడ్డప్పుడు అందరూ సొంత డబ్బులతో బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చిన చంద్రయ్య గారు చంపేయడం మనం చూడలేదా? ఎంతమంది చనిపోవడం మనం చూడలేదా? చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి ఓటేసి చచ్చిపోతే బాగుండు అని చాలా మంది అనుకున్నారు సార్. చావును పోస్ట్ పోన్ చేద్దాం అనుకున్నారు సార్. దేవుడు ప్రత్యక్షమైతే